Here is a review of L2 Empuran తెలుగు డబ్బింగ్ మూవీ. లూసిఫర్ మూవీకి రీమేక్గా ఈ సినిమా తీశారు. సినిమా చూసాక ఫీలింగ్ చెప్పాలంటే పిక్చర్ బోరింగ్ బ్రో. అసలు సినిమా లెంత్ ఎక్కువైంది. దానికి తోడు సినిమాలో స్లో మోషన్ ఎడిటర్ డిసిషనో డైరెక్టర్ డిసిషనో తెలియదు, కానీ మెయిన్ క్యారెక్టర్స్కి ఒక్కరికి ఎక్కడైనా వేస్తూ ఉంటారు స్లో మోషన్, కానీ ఇక్కడ ప్రతి క్యారెక్టర్కి స్లో మోషన్ పెట్టాడు. అసలు నార్మల్ సీన్స్కి కూడా పెట్టి లెంత్ పెంచాలి అని అనుకున్నారో, లేకపోతే నార్మల్గా ఒక 1.5 hour మూవీ తీసి దాన్ని 3 hours చేద్దాం అనుకున్నారో తెలియదు, కానీ ప్రతి చోట స్లో మోషన్ వేశారు. చూడలేక అసలు ఆ స్లో మోషన్ టైంలో నిద్రపోవాలనిపించింది, అంతగా తీశారు. సినిమాలో ఏదైనా బాగుందంటే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా బాగా తీశారు. అండ్ చిన్న బడ్జెట్ అయిన హాలీవుడ్ లెవెల్లో తీశారనిపిస్తుంది అక్కడక్కడ కొన్ని సీన్స్ చూస్తుంటే. అండ్ స్టోరీ వైజ్గా చెప్పాలంటే లూసిఫర్కి ఇది ప్రీక్వెల్గా అనిపిస్తుంటుంది అండ్ సీక్వెల్గా కూడా అనిపిస్తుంటుంది. అంటే లూసిఫర్ మూవీకి ముందు జరిగిన కొన్ని సీన్స్ కూడా చూపిస్తుంటారు అక్కడక్కడ. సినిమా అంతగా చూడాలనిపించదు, 1 time వాచబుల్ అని చెప్పడం కూడా కష్టమే. అండ్ ఇక మోహన్ లాల్ గారి గురించి చెప్పాలంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎంతగా అంటే సినిమా స్టార్ట్ అయిన ఆల్మోస్ట్ 1 hourకి ఆయన ఎంట్రీ ఉంటుంది. జనరల్గా ఎంత టైం తీసుకుంటారో తెలియదు. ఆయన హీరో అనిపించిందో, లేకపోతే నాకు మిగతా క్యారెక్టర్స్ కోసం సినిమా తీశారేమో అనిపించింది. మిగతా వాళ్ళ యాక్టింగ్ చూసుకున్న పర్లేదు అనిపించింది. అండ్ బీజిఎం కొట్టాడు, ఎక్కినట్టే ఎక్కి మళ్ళీ దిగిపోయింది. అంటే ఎలాగ చెప్పాలంటే కొన్ని సినిమాలకు బీజిఎం కొడితే బయటికి వచ్చాక కూడా మళ్ళీ ఆ బీజిఎం గుర్తు వస్తుంటుంది, కానీ సినిమాకు చూస్తున్నంతసేపే కొద్దిగా బీజిఎం ఓకే అనిపించింది. తర్వాత ఈ బీజిఎం కొట్టిండు, అసలు బీజిఎం ఉందా అనేలా ఉందన్నమాట. ఇక సినిమాలో చూడడానికి ఏం లేదు. సినిమా 1 time వాచబుల్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు సినిమా చూసి ఉంటే మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.